జూన్ నెల 2వ పునరుత్థానపు ఆరాధన కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. దేవుడి వారమంతయు మనందరినీ ఆయన కృపారెక్కల నీళ్ళలో కాపాడుకుండునుగాక. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాచి మిమ్మల్ని అందరినీ, నా దేవుడు మనల్ని అందరినీ ఆదుకొని ఆశీర్వదించి ఆయన ఆలోచన చేత నడిపించునుగాక. మీరు నా చేతిలో ఉన్నారు అని ఇర్మియా ప్రవచన గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు వాగ్దానం మనం పొందుకున్నాం దేవుని ద్వారా. ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను నీకు చేయలేనా గనుక మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా. గత వారంలో ఆయన చేతిలో రావాలంటే ఐగుప్తుల చేతుల నుండి విడిపించబడాలని, ఏసావు చేయ అనే పాత స్వభావాల చేతుల నుండి విడిపించబడాలి. ఆ తర్వాత ఫిలిష్తీయుల చేతిలో నుండి దూషించేవారు, ఎగతాళి చేసేవారు, సున్నతి లేని వారి చేతుల నుండి ఆయన చేతిలోనికి రావాలని మనం ధ్యానం చేశాం. ఈ పూట ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అదే వాగ్దానంతో కూడినదే, వాగ్దానానికి కొంచెం దగ్గరగా ఉండే దేవుని వాక్యం. ఆయన చేతి నీడలో మనల్ని ఉంచుతాడని యెషయా 49:16లో ఉన్న మాటని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు 123వ కీర్తనలో దావీదు భక్తుడు దేవుని చేతిలో ఉన్నవి ఏమిటో, ఆ చేతిలో ఉన్న వాటిని పొందుకోవాలంటే మనం ఎలాగా చూడాలో 123వ కీర్తన 2వ వచనం. దాసుల కన్నులు తమ యజమానుని చేతు తట్టును, దాసి కన్నులు తన యజమానురాలు చేతు తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. చేతి తట్టు అంటే చేతి వైపు. చూడండి, మనం ఈ 2వ చరణంలో యాత్ర చేసుకుంటూ దావీదు పాడిన పాట ఇది. 122, 123, 24, 25, 26, 26 వరకు దావీదు రాసిన కీర్తన. 27 నుండి తన కుమారుడైన సొలొమోను రాజు రాసిన కీర్తన అది. 122 నుండి 126 కీర్తనల వరకు యాత్ర చేసుకుంటూ దావీదు భక్తుడు రాసిన కీర్తనలు. ఈ 123వ కీర్తనలో 2వ చరణంలో అంటాడు, ఒక ఇంట్లో పనిచేసిన దాసుడు, దాసురాళ్ళు 1వ తారీఖు నుండి 30వ తారీఖు లేక 31వ తారీఖు వరకు ఆ ఇంట్లో పనిచేసి, ఆ నెలంతా పనిచేసి, ఒక ఫ్యాక్టరీలో, ఒక పనిలో, ఒక ఉద్యోగంలో పనిచేసి వేతనము, పనికి తగ్గ వేతనం, ఆ ఉద్యోగం సంబంధించిన జీతము, పనికి తగిన వేతనం అంటే జీతం, ఉద్యోగం తగిన జీతం ఎప్పుడెప్పుడు ఇస్తారా అని వాళ్ళ చేతి వైపే చూస్తారు. అంటే యజమానుని చేతిలో ఏదో ఉన్నాయి, అది మనం పొందుకోవాలి. పనిచేసే మనం దాన్ని అందుకోవాలి. పనిచేసి మన యజమానుడైన యేసుక్రీస్తు, ఆయన చేతిలో చాలా ఉన్నాయి. హల్లెలూయా. ఎన్నెన్నో ఆయన చేతిలో ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అప్పుడప్పుడు నా చేతిలో ఏమీ లేదు, ఆ పెళ్ళికి వెళ్ళడానికి చేతిలో ఏదోటి పెట్టాలి కదా, చిల్లుగా అవ్వలేదు, చేతులు ఏమీ లేవు అని అంటారు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమి ఇవ్వలేదంటే వట్టి చేతులు ఒప్పుకుంటూ వచ్చాడమ్మా, తింటా మాత్రం ఇంత తిన్నాడు కానీ చేతులు ఒప్పుకుంటూ వచ్చారు అని అంటారు. కానీ యేసయ్య చేతిలో ఏదో ఉన్నాయి. గత వారంలో చెప్పాను వాగ్దానం ఒక విధంగా. ఆయన చేతిలో రావాలంటే ఎవరెవరి చేతులు ఉండి నువ్వు నేను విడిపించబడాలి. ఐగుప్తులనే లోకల చేతిలో నుండి, ఏసావు అనే చేతిలో నుండి, పాత స్వభావపు ఆలోచనలు అనే చేతిలో నుండి,
ఫిలిష్తీయులు సున్నతి లేని వారు ఎగతాళి చేసేవారి చేతిలో నుండి అదుగు యేసయ్య చేతిలోనికి రావాలి. హల్లెలూయా. తర్వాత ఇప్పుడు ఆయన చేతిలో ఏమున్నాయి, మనం ఎలాగ ఎదురు చూడాలి, ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు జరుగుతున్నా దేవుడు చేసిన వాగ్దానం ఇంకా నెరవేర్చట్లేదంటే, యజమానుడుగా నువ్వు ఆయనను ఊహించుకుంటే, యజమానుడుగా ఆయన నువ్వు తలంచుకుంటే, నువ్వు ఒక దాసుడు వలె లేక దాసురాల వలె నీవైనా నేనైనా. చూడండి, దేవుని సేవకులను గురించి ఎక్కువగా వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, అనేకులు చెప్పామనంటే దైవదాసుడు అంటారు. దేవుని స్తోత్రం. దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుని స్తుతించేవారు, దేవుని వాక్యాన్ని చెప్పేవారు. విశ్వాసులుగా మీరు కూడా దేవునికి దోషులుగా ఉండడానికే వచ్చారు కనుక, వాక్యానికి దోషులుగా, ఆరాధనకు దోషులుగా, దేవుడు చేసిన మేలుని సాక్ష్యం రూపంలో చెప్పే దాసులుగా లేక దాసురాలుగా ఉన్నారు గనక ఆయన చేతి తట్టే మనం చూడాలి. దేవుని స్తోత్రం. చేతులు చెప్దామండి గట్టిగా, హల్లెలూయా. ఆయన చేతి తట్టే మనం చూడాలి. ఏదైనా ఇస్తాడా ఈ నెలలో, ఈ సంవత్సరంలో, ఉద్యోగాన్ని గురించి, వ్యాపార విషయంలో, ఉద్యోగాల విషయంలో, చేతి కష్టార్జిత విషయంలో, చేతి పని విషయంలో ఏది ఇస్తాడని ఆయన చేతి వైపు మీరు చూస్తూ ఉండాలి. దేవుని చేయి ఎంత పెద్దదంటే, ఏమండి, ఎంత పెద్దదంటే మనం భూమిని చూస్తాం. ఈ భూమి మన ఈ భారతదేశంలో ఉంటుంది, అమెరికాకి వెళ్తే అక్కడ ఉంటుంది, ఏ దేశానికి వెళ్ళినా ఆ భూమి మన మనిషి నిలబడేటట్లుగా, నిలిచి ఉండేటట్లుగా, ఒక ఇంట్లో ఒక కుటుంబంలో జీవన సాగనం చేసేటట్లుగా, జీవిత యాత్ర అంతా భూమి మీద ఉండేటట్లుగా చూస్తాం. ఇంకా చాలా లోతైన వాటి గురించి అధ్యయనం చేస్తే చాలా లోతుగా ఉన్నదనుకో, ఒక కొండ బాగా లోపలికి అట్లాగా చాలా లోతుకి కొన్ని వేల అడుగుల లోతున్నాను అనుకో, ఆ లోతుని ఒక మాటతో పోలిస్తారు. ఏమిటంటే అగాధము అంటారు. ఏమిటది చెప్పండి, నోరు చెప్పండి, ఏంటది? అగాధము, అంతులేని అగాధం అంటారు. అగాధానికి అంతు ఉండదు, భూమికి కూడా అంతు లేదు. ఎంత కంటికి కనిపించినట్లుగా విశ్వమంతా, ప్రపంచమంతా భూమి మీద ఉండే మనుషులు జీవిస్తున్నారు. కానీ 95వ కీర్తన 4వ చరణాన్ని చదివితే, భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. చాలండి, భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే అని అంటాడు. భూమి అగాధ స్థలములు ఆయనవే, భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. అయ్యా, ఐగుప్తుల చేతిలో నుండి, ఏసావు చేతిలో నుండి, ఫిలిష్తీయుల చేతిలో నుండి మీ చేతిలో నేనెందుకు రావాలయ్యా అని నేనన్నా, మీరు అన్నా. ఆయన అంటాడు, భూమి అగాధ స్థలములన్నీ నా చేతిలో ఉన్నవి గనక. హల్లెలూయా. చేతుల పైకి చెప్దాం గట్టిగా, హల్లెలూయా. మరొక మాట మీరు గమనిస్తే, పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనాన్ని చదివితే, యేసయ్య ఎడమ చేయి మనందరి తల క్రింద ఉన్నది, ఆయన కుడి చేయి మనల్ని కౌగిలించుకున్నది. చాలండి. ఒక దైవ దర్శనం కలిగిన పెండ్లి కుమార్తె అయిన సంఘం షులామితి దానిమ్మ పండ్ల వలె తనకు ఆనందం కలిగినప్పుడు, యేసయ్యే ఆమెకి సహకారిగా ఉండనప్పుడు, ఆమె అంటున్న మాట, ఆ సంఘం యేసు ప్రభు గురించి చెప్తున్న మాట, నేను నీకు సహకారం అవుతాను, నీకు క్షేమం కలగజేస్తాను, దానిమ్మ పళ్ళ వల్ల సంతోషభరితులుగా నువ్వు ఉంటావు అని పరమగీతములు 8:2 ఆ మాట అన్న తర్వాత 3వ వచనములు ఈ మాట అంటారు. ఆయన కుడి చెయ్యి నా తల క్రింద ఉన్నది, అతని ఎడమ చెయ్యి నన్ను కౌగిలించుకున్నది. హల్లెలూయా. భయపడుతున్నప్పుడు, కంగారు పడుతున్నప్పుడు, కలవరపడుతున్నప్పుడు
ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు, పెద్దవాళ్ళు, పెద్ద దైవ సేవకులు అనుకుందాం, లేకపోతే ఒక తండ్రి ఒక బిడ్డని, ఒక కుమారుణ్ణి, ఒక కుమార్తెని భయపడుతున్నప్పుడు, కంగారు పడుతున్నప్పుడు, కలవర పడుతున్నప్పుడు, అరే నేనున్నాను రా అమ్మా, నేనున్నానులే అని ఒక తండ్రి ఆదరించి ముఖాన్ని తన ఎదపై ఉంచుకొని ఆ బిడ్డని అట్లాగా కౌగిలించుకున్నప్పుడు కలిగే ధైర్యం వలె దేవుడు ఆయన 2 చేతులు చాపుతున్నాడు. ఒక చెయ్యేమో తల క్రింద పెడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ తల క్రింద ఉండే అనుభవం, తల క్రింద పెట్టే అనుభవం ఎలా ఉంటుందో చెప్పనా? పిల్లలు కలిగిన తల్లులకు మీకు తెలుసు, చంటి బిడ్డలకి వాళ్ళు ఆకలితో పాలకి ఏడ్చుతున్నప్పుడు, కుక్క పెట్టి ఏడుస్తున్నప్పుడు 2 కళ్ళ నిండా కన్నీరు వస్తే వెంటనే నువ్వు అడ్డంగా పెట్టుకొని వాడి చిన్న చేతిని నీ చేతి కింద పెడతావు. హల్లెలూయా. వాడి చిన్న తలని నీ చేతి కింద, ఆ తల కింద నీ చేతిని పెట్టి వాడి ఆకలి తీర్చే తల్లులు. ఆ విధంగా దేవుడు చెయ్యి నిన్ను తల క్రింద పెట్టుకుని నీ ఆలోచనలు మార్చి, నీ తలంపులను మార్చి, నీ కలవరము, కన్నీళ్ళు, కష్టాలు అన్నిటిలో ఆయన కుడి ఎడమ చేయలు ఆదరిస్తుంది, ఒక చెయ్యేమో కౌగిలించుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. చేతులు శబ్దం గట్టిగా హల్లెలూయా. 104వ కీర్తన 21వ వచనం. సింహపు పిల్లలు తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. దేవుని స్తోత్రం కలుగును గాక. 2 చేతులు చెప్పాలి హల్లెలూయా. అడవికంతటికి రాజు సింహం, అడవి రాజు, మృగరాజు హో అనగానే అడవిలో ఉన్న జంతువులన్నీ అలర్ట్ అవుతాయి. అమ్మో రాజుగారు గర్జన చేస్తున్నారు. ఈ సింహం అట దేవుని చేతిలో ఉన్న ఆహారం కొరకు చూస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? మనుషులమైన మనమే కాదు, మృగాలు, పశువులు, సకల జీవులన్నీ కూడా దేవుని చేతిలో ఆహారం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఇట్టి ఉన్నతమైన ఆశీర్వాదాలు కలిగిన దేవుని చేతిలో నువ్వు ఇంకా ఎందుకు రావట్లేదు? ఎంతకాలం ఫిలిష్తీయుల చేతిలో ఉంటావు? ఎంతకాలం ఐగుప్తు చేతిలో ఉంటావు? ఎంతకాలం ఏసావు స్వభావం అనే పాత స్వభావం కలిగిన ఏసావు చేతి క్రింద ఉంటావు? ఆయన ఎడమ చేతి కింద మన తల ఉంది, ఆయన కుడి చేతితో మనల్ని ఆయన కౌగిలించుకుంటున్నాడు, లేక హత్తుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం. చేతులు చెప్దాం గట్టిగా హల్లెలూయా. భూమి అగాధ స్థలములన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళు, ఏ చోటుకి వెళ్ళు, భూమి అగాధ స్థలములన్నీ ఆయన చేతిలో ఉన్నవి గనుక ఈ జూన్ నెల నిన్ను, నన్ను, మనందరినీ, మీ కుటుంబాలతో సహా నీ ఆత్మీయ వ్యక్తిగత జీవితములన్నీ కూడా ఆయన చేతిలో ఉండునుగాక. ఆయన చేతిలో ఉండునుగాక. ఆయన చేతిలో ఉన్న ద్వారా నిన్ను ఆదరించునుగాక, ఉద్ధరించునుగాక, బలపరిచి భద్రపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని బిడ్డలారా, ఆయన చేతిలో ఏమున్నాయి? ఆకే సారాంశం పేరు దేవుని చేతిలో. హల్లెలూయా. చేతులు చెప్దాం గట్టిగా హల్లెలూయా. దేవుని చేతిలో, దేవుని చేతిలో భూమి అగాధములు స్థలములు ఉన్నాయి. దేవుని చేతిలో తల క్రింద చెయ్యి, ఎడమ చేతి కౌగిలించుకోవడం. దేవుని చేతిలో సింహాలు కూడా ఆహారం కొరకు కనిపెట్టుచున్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేతిలో ఉన్న 2 అనుభవాలు ఈ పూట నేను చెప్పి ముగిస్తాను. ఆమోసు గ్రంథం 7:7. ఆమోసు ఒక పశువుల కాపరి, ఒక ప్రవక్త, అంత జ్ఞానం లేని వ్యక్తి. పలుసార్లు ఆమోసుకి దేవుడు కనిపించాడు. ఈ 7వ అధ్యాయం 7వ వచనములో ఆమోసు ప్రవక్తకి దేవుడు కనిపించాడు. ఎలా కనిపించాడంటే విచిత్రంగా, ఆశ్చర్యంగా, ఒకంత అబ్బురపరిచే విధంగా, ఆశ్చర్యపడే విధంగా
ఆమోసుకి దేవుడు కనిపించాడు. ఎలా కనిపించాడంటే, దేవుని చేతిలో మట్టపు గుండె ఉంది. ఏ గుండె అది? చెప్పాలే, కొబ్బరి మట్ట, టెంకాయ మట్ట కాదు, తాటి మట్ట కాదు, మట్టపు గుండె అంటే అర్థం ఏంటి? ఈ తాపీ మేస్తుల చేతుల్లో ఉంటుంది. ఇటుకి దాని మీద ఇంకో ఇటుక వేసి బాగా ఉందా లేదా అని దాన్ని చూస్తారు. చక్కగా గోడలన్నీ ఒకే కోణంలో ఎద్దంతా స్ట్రైట్గా ఉండేటట్లుగా మట్టపు గుండెని చేతబట్టుకుని ఇటుక మీద ఇటుక కడతా ఉంటారు. దేవుని చేతిలో ఒక మట్టపు గుండె ఉందట. ఆ గుండె చేత్తో పట్టుకొని ఒక గోడను ఆయన కడుతున్నాడు. చక్కగా కట్టబడినట్లుగా ఆయన నాకు కనబడెను దర్శన రీతిగా. ఆత్మీయంగా దీన్ని అర్థం చేసుకోవాలి. యేసయ్య యెహోవా చేతిలో ఒక ప్రవక్త అయిన ఆమోసు ప్రార్థించుచు ఉండగా, దేవుణ్ణి స్తుతించుచు ఉండగా, దేవుని నామాన్ని స్మరించుచు ఉండగా దేవుడు కనిపించాడు. దేవుని చేతిలో మట్టపు గుండె ఉంది. చక్కగా కడుతున్నట్లుగా ఏ దేవుడు ఆయన చేత్తోనే కడుతున్నాడు. చక్కగా కడుతున్నాడు. ఇటుక మీద ఇటుక పెట్టి, ఇటుక మీద ఇటుక పెట్టి చక్కగా 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 బహు చక్కగా కడుతున్నాడంట. ఆశ్చర్యం అనిపించింది ఆ ప్రవక్తకి. దేవుడు నాకు కనబడడం ఏంటి? ఆ దేవుని చేతిలో మట్టపు గుండె ఎందుకున్నది? నా దేవుని ప్రజలారా, ఈ రోజున దేవుని చేతిలో మట్టపు గుండె ఎందుకున్నదంటే, ఒక సంఘం, అనేకమైన వ్యక్తులు, రకరకాల ఆలోచన కలిగిన వారు, రకరకాల పద్ధతులు కలిగిన వారు సంఘ సహవాసంలో వచ్చినప్పుడు ఆయన చేతిలోనికి రాగానే ఆయన చేతిలో ఉండేది ఏంటి చెప్పనా? చక్కగా నీ ఆత్మీయ జీవితం చక్కగా కట్టబడాలి. హల్లెలూయా. చక్కబడడానికి దేవుని వాక్యము నిన్ను అమ్మా శోధిస్తుంది. సరే కూర్చో, వరుసగా కూర్చో, వాక్యం చెప్పడం మాట్లాడకూడదు, పిల్లలంటే చెప్పకూడదు, అలాంటి వాళ్ళ ఇంటి దగ్గర ఉండండి, ఎవరు రమ్మన్నారు అని గద్దింపు మాటలు మిమ్మల్ని సరిచేసేటట్లుగా మట్టపు గుండె దేవుని చేతిలో ఉండగనక ఆ దైవ సేవకుడు ఈ మట్టపు గుండెని చేతగా పెట్టుకుని మిమ్మల్ని ఒరిగిపోకుండా, కంచె తొలగిపోకుండా మిమ్మల్ని దేవుని వాక్యము ద్వారా దైవ సేవకులమైన మాలాంటి వారు మిమ్మల్ని కడతారు. దేవుని స్తోత్రం కలిగినగాక. కట్టేటప్పుడు మీకు విసుకొచ్చేసి ఎప్పుడు చూసినా అదే సోది, అదే సోది. సోది అంటే ఎట్లా ఉంటుందండి? వాక్యం ఉండదు, సోదే. సోది ఎట్లా ఉంటుంది? ఒక గుమ్మడికాయ ఎండబెట్టేసి దాన్ని మధ్యలో హోల్ చేసి దానికి 2 తేళ్ళు పెట్టి టిక్కం ఉన్నది చెప్తామా, లేనిది చెప్తామా, కొబ్బరికాయ తీసుకొచ్చి పక్కన పెట్టా. లేనిది చెప్పేదాన్ని కొబ్బరికాయ టక్క ఎందుకు? అది సోది వేరు. 62వ కీర్తన 3వ చరణంలో అనేకులు దేవుని చేత కట్టబడాలనుకున్న వారు ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఒరిగిపోతున్న గోడలుగా, తొలగిపోతున్న కంచెలుగా ఉన్నారట. ఒరుగుచున్న గోడను పడదోయబడుతున్న కంచె. ఒరిగిపోతుంది గోడ, కంచె తొలగిపోతుంది. ఆవులు వచ్చేస్తున్నాయి, ఎద్దులు వచ్చేస్తున్నాయి, మేకలు వచ్చేస్తున్నాయి, గొర్రెలు వచ్చేస్తున్నాయి, ఆ గేదెలు వచ్చేస్తున్నాయి. కంచిపోతుంటే గోడమో ఒరిగిపోతుంది. అయితే దేవుని చేతిలో మట్టపు గుండె ఉండి నిన్ను సరిచేయాలి. చక్కగా నువ్వు కట్టబడాలి. చక్కగా కట్టబడిన గోడ వలె నువ్వు ఉండాలి. 24 గంటలు 24/7 టీవీలో వాక్యం వినబడుతుంది, సెల్ ఫోన్లో వాక్యం వినబడుతుంది, బైబిల్లో చదివేవాళ్ళు, వాక్యాన్ని వినేవారు, పుస్తకాలు చదివి భక్తుల యొక్క జీవిత చరిత్రలు చదివే వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ చదివి ప్రార్థించి ఆరాధించి స్తుతించి దేవుని మందిరానికి వచ్చి నీవు ఒరిగిపోతున్నావా? లేక దేవుని చేతిలో ఉన్న ఆ మట్టపు గుండె నిన్ను నన్ను చక్కగా కట్టబడిన గోడ వలె అమర్చుచూ ఉన్నదా? దేవుని స్తోత్రం. ఎందుకు నిన్ను హెచ్చరిస్తుంది మా? ఎందుకు నీకు బుద్ధి చెప్తుంది?
నీ కష్టార్జితంలో దేవుని భాగాన్ని ఇవ్వట్లేదంటే ఇవ్వమంటున్నా. ఎందుకు? నువ్వు ఆకస్మికమైనటువంటి రోగాల పాలు కాకూడదు. ఎటువంటి సాతాను శోధన, సాతాను యొక్క దుర్గంధ నీ కుటుంబానికి రాకూడదని 24 గంటలు 3 గంటల సేవ ఎందుకు ప్రార్థించాలి? ఎందుకు చక్కని ఆరోగ్యం ఉంటే, వయసు ఉంటే ఎందుకు పరిచర్య చేయాలి అని మేము సేవకులకు ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే, ఆయన చేతిలో మట్టపు గుండె ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చేతులు చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక జైల్లో ఉండి రాస్తాడు. ఏమిటి? రోమా చెరసాల్లో ఉండి రాస్తాడు. అందుకనే ఖైదీనైన నేను మీకు రాయుచున్నది ఏమనగానే మొదటి అధ్యాయంలో ప్రారంభించాడండి. మొదటి అధ్యాయం అంతా ముగించేశాడు. 2వ అధ్యాయం ప్రారంభించాడు. చాలా విషయాలు చెప్పాడు. మీరు అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద కట్టబడి ఉన్నారు అని ప్రారంభించి 2:20లో 21వ వచనంలో ఒక మాట అంటారు. చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, మీరు అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద కట్టబడుచున్నారు. ఎందుకు కట్టబడుతున్నారు? ఒరిగిపోతున్న గోడవే కాకుండా, తీసివేయబడిన పోతున్నటువంటి కంచెవలే కాకుండా ఎందుకు కట్టబడుతున్నారు అంటే, చదువుదాం. 22వ అధ్యాయం 21వ వచనం. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు దేవుని పరిశుద్ధ ఆలయం ఒగునట్లుగా కట్టబడుచున్నారు. కొట్టలు గట్టిగా చప్పట్లు, గట్టిగా హల్లెలూయా. చేతులు చెప్తాం గట్టిగా హల్లెలూయా. ప్రతి కట్టడము, నీ చదువు వేరు, మా డబ్బు, నీ హోదా, నీ స్థితి వేరు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ప్రతి కట్టడము దేవుని చేతిలో మట్టపు గుండె ఉండి, నూనె గుండె ఇటుక మీద ఇటుక పెట్టినప్పుడు సరిగ్గా ఉన్నదా, దాని మీద సరిగ్గా కూర్చుందా లేదా అని ఆ మేస్త్రి కట్టేటప్పుడు నూలు గుండెని, మట్టపు గుండెని పెట్టి చూచున్నట్లుగా ఈ 2024వ సంవత్సరం జనవరి నెల మొదలుగుని ఇదిగో ఈ జూన్ నెల ఈ రోజు వరకు, ఈ 9వ తేదీ వరకు నేను ఎక్కడెక్కడ చక్కగా అమరుస్తున్నాడో. ఏమిటి? కట్టడము ఒక గోడ వలె మనం అందరం కట్టబడుతున్నాం. దేవుని మందిరము, దేవాలయము వలె. హల్లెలూయా. పరిశుద్ధమైన దేవాలయం వలె కట్టబడుచున్నాము. ఆ కట్టబడుచున్నటువంటి దేవాలయానికి నువ్వు ఒప్పుకొట్టినావా? ఇళ్లల్లో కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. చిన్నపిల్లలకి, మనవాళ్ళకి చెప్తారు, అరే టయానికి స్కూల్కి వెళ్ళు, మళ్ళీ అయిపోగానే రా, అక్కడక్కడ స్నేహితుల దగ్గరకు ఉండొద్దు, పొద్దు పొడక మునిపే చీకట పడకముందే రా 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 అని చెప్తున్నాను అనుకో, ఆ పిల్లలు ఛీ ముసలోడు ఊరికే నష్ట పెడుతున్నారు అంటారు. ఏం పెడుతున్నారు చెప్పండి. నష్ట అనుకోని జరిగినప్పుడు ఏది సంభవించకుండా ఉండాలంటే పెద్దవాళ్ళు, అనుభవం కలిగిన వారు చెప్తున్నారే లోకంలో. ఇప్పుడు దేవుని వాక్యం చక్కగా మిమ్మల్ని కడుతుంది. ఆయన చేతిలో ఎందుకు ఆయన చేతిలో రావాలంటే, ఆయన చేతితోట్టు మనం ఎందుకు దాసురాలుగా మనము చూడాలి అంటే, నేను మొదటి మాటగా చెప్తున్నాను మాట, ఆయన చేతిలో మట్టపు గుండె ఉంది. ఆ మట్టపు గుండె నిన్ను దేవుని ఆలయము అగునట్లుగా నిన్ను కట్టుతున్నాడు, నన్ను కడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇన్ని సంవత్సరాల పరిచర్యలో ఉన్నా, గత 29 సంవత్సరాల పరిచర్యలో ఉన్నా, ఇంకా 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 మట్టపు గుండె వేసి ఒక సేవకునిగా ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు విశ్వాస జీవితంలో ఇంకా దేవుని చేతిలో ఉన్న మట్టపు గుండె ఎందుకు నీ దగ్గరకు వస్తుంది? ఆ వాక్యం ద్వారా హెచ్చరిక, ఆ వాక్యం ద్వారా బుద్ధి చెప్పడం, ఆ వాక్యం ద్వారా నిన్ను ఉపదేశించడం, ఆ వాక్యం ద్వారానే నేను ధైర్యపరచడం, ఆ వాక్యం ద్వారా నిన్ను హెచ్చరించడం ఎందుకు జరుగుతుంది? ఆయన చేతిలో మట్టపు గుండె ఉంది.
దేవుని ఆలయం చక్కగా అమర్చబడి, హల్లెలూయా, చక్కగా అమర్చబడాలి, చక్కగా అమర్చబడాలండి. బెంగళూరు ఆరాధనకి వెళ్ళినప్పుడు ఆరాధన అయిపోయింది, రాత్రి ఆ పైన స్లాబ్ వేస్తున్నారు, స్లాబ్ పైన ఇంకో స్లాబ్ వేశారు, అన్ని సెంటరింగ్ అని పెట్టారు. వాళ్ళు చక్కగా అమర్చలేక సరిగ్గా పెట్టలేకపోవడం వల్ల కొంచెం ప్రారంభించగానే అంతా ఒక్కసారి టపటపటపటని అదంతా కింద పడిపోయి కింద ఆటోకి కొంచెం దెబ్బ తగిలింది. దేవుని దయ వలన ఆ సమయంలో ఎవరు మనుషులు అన్నవారు ఎవ్వరు లేరు. ఒకవేళ ఉంటే వాళ్ళ మీద పడితే ప్రాణాపాయం వచ్చేదండి. సరిగ్గా ఏదైనా కట్టకపోతే, అమర్చబడలేకపోతే, ఎందుకు మీరు అమర్చబడుతున్నారంటే దేవునిలో, దేవుని ప్రేమను పంచడములో, ఏమిటి దేవుని యొక్క ఆశీర్వాదం మీకు ఇవ్వడానికి చక్కగా అమర్చబడే దాంట్లో దేవుని చేతిలో ఉన్న మట్టపు గుండెలో నీతి, రెండవది న్యాయము ఉన్నదండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. యెషయా ప్రవచన గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. నేను న్యాయమును కొలనూలుగాను నీతిని మట్టపు గుండెగాను కట్టెదించాలండి. న్యాయము కొలనూలు, నీతి మట్టపు గుండె. ఒక మాటలో చెప్పాలంటే నీతి న్యాయములు రెండు కూడా మట్టపు గుండెలో ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీతి న్యాయములు జరిగించే దేవుడు ఆయన. నీతి న్యాయములు నువ్వు అనుకుంటా, నీతిగా నేను నడుస్తున్నాను, నీతిగా నేను ప్రార్థిస్తున్నాను, నీతిగా అని ఏమండి న్యాయాన్ని కానీ చోట్లేదు. నిజమే, నీతి కలిగిన వాడుగా ఉండడు, అన్నీ సంపాదించుకుంటాడు. అన్యాయముగా అందరూ రుచులు తగులుకుంటుంది, ఆడికి అన్నిటిని సంపాదించుకుంటాడు. ఈ నీతి న్యాయం లేని వారు లోకంలో ఉంటారు. యేసు ప్రభువుని నమ్మిన వారు జీవితాల్లో కూడా ఉన్నారు. కానీ ఒక్కొక్క రోజు వచ్చింది, దేవుని చేతిలో ఉన్న ఆ మట్టపు గుండె, నీతి న్యాయములు రెండింటిని ఆ మట్టపు గుండెలో ఉన్నవని ఈ యెషయా 28:17లో మనకు చెప్పబడినట్లుగా, ఈ నీతి న్యాయము నీ జీవితంలో ఏమండి లోకములో ఉన్న అన్యాయస్తుడు, లోకములో ఉన్న అనీతిమంతుడికి సిరి కలిగిన వాడుగా, శ్రీమంతుడిగా కనవచ్చు. వెలగలిగిన బట్టలు, ఆభరణాలు, కారు, కనకం ఉండవచ్చు. కానీ దేవుని చేతిలో ఉన్న నీతి న్యాయం ఏం చేస్తుందంటే, ఆయన ద్వారా నిన్నును నీ ప్రాణమును కాపాడుతుంది. దేవుని స్తోత్ర. చేతులెత్తి చెప్దామని గట్టిగా, హల్లెలూయా. నీతి న్యాయం ఏం చేస్తుంది అనేది నేను చెప్తా. మొదటి మాటలో ఏమంటే ఆయన చేతిలో ఉన్నది ఏంటంటే, నేను చెప్పా ఆమోసు 7:7లో ఆయన చేతిలో మట్టపు గుండం ఉంది, చక్కగా కట్టబడుతున్నట్లుగా ఆయన కనపడుతున్నాడు. ఆ విధంగా దేవుడు ఆమోసుకు కనిపించాడు. ఒరిగిపోతున్నారు కొంతమంది విశ్వాసములో, పరిచర్యలో. ఎందుకో దేవుని చేతిలో ఉన్న కొలనూలుకి, మట్టపు గుండుకు నువ్వు మాట వినక, అది సోదిలాగా, అది నసలాగా, ఎప్పుడు ఇదే మాట, పరిచర్య చేయండి, ఆశీర్వదించబడతారు, ఇదే క్రమంగా కూర్చొని ఇదే నస సోది అన్నట్లుగా ఉండి, నీ ఆత్మీయ జీవితం ఒరిగిపోయినట్లుగా, దేవుని కంచె నీ కుటుంబం నుండి తొలగిపోయినట్లుగా కనపడుతుంటే, నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ భూమి ఆకాశాలు నిర్మించిన దేవుడు నీతి న్యాయం ద్వారా ఏం చేస్తాడంటే, లోకసువార్త 18వ అధ్యాయంలోనే ఒక సందర్భంగా దేవుడు చెప్పిన మాట. ఒక వెధవరాలు ఉంది, అయ్యా నా ఆస్తి లాక్కున్నాడయ్యా, నా బలన్నీ తీసుకున్నాడయ్యా, ఇంత కట్టమంటున్నాడయ్యా, నా పొరుగువాడు నాకు అన్యాయం చేశాడయ్యా అని ఒక న్యాయవాది దగ్గరికి వెళ్ళింది ఆమె. అయ్యా నాకు న్యాయం చేయని, అమ్మా రేపురా, మళ్ళా రేపు వచ్చింది. సాయంత్రం రా అంటే సాయంత్రం 4 అనగానే 3 గంటలకు వచ్చి కూర్చుంది. దేవుని స్తోత్రం. న్యాయం ఏం చేసింది చెప్పన, ఆ లోకసువార్త 18వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆయన త్వరగా న్యాయం తెలుసు. ఈ రోజున దేవుని గమనించిన మాటికి దేవుని దగ్గరకు వచ్చి న్యాయం అడిగింది కనుక త్వరగా న్యాయం తీర్చారంట. దేవుని స్తోత్రం. మన దేశానికి
మన ప్రాంతానికి న్యాయాధిపతులు అందరికీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరగా న్యాయం తీర్చునుగాక. అంగలారుతూ ఉన్నారా? మీ చేతి పని ఉద్యోగ వ్యాపార గురించి అన్యాయం జరుగుతున్నారా? త్వరగా న్యాయం తీరుస్తాడు. రెండవ మాట కూడా చదివి లూకా సువార్త 18:14 సుంకరి యేసుక్రీస్తు ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలు దీవెనలు మన జీవితంలో కలిగిపో. అతని కంటే ఇతడు చెప్పండి నీతిమంతుడు. రెండో మాట క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 27:29 యేసు ప్రభు సిలువకు అప్పగించబడినప్పుడు యూదులు యూదా మత సైనిక అధిపతులు 27:29 యేసు ప్రభు చేతిలో రెల్లు పెట్టారు. అంటే యూదు రాజు కదా, తలపై ముళ్ళకర్రని పెట్టి చేతిలో రెల్లు పెట్టారు. రెల్లు కదా అది దేవుని చేతిలో అధికారం ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. అధికారం, దేవుని యొక్క అధికారం. దేవుడు నిశ్చయముగా మన భారతదేశంలో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అంతటికి దేవుని ద్వారా అధికారము కలుగునగాక. నిశ్చయముగా దేవదేవుడు దేవుని చేతిలో మట్టబగుండం ఉన్నది, అది నీతి న్యాయం అని. రెండవది దేవుని చేతిలో అధికారం ఉన్నది, అధికారం సైనికులు పెట్టారు. ఎస్తేరు గ్రంథం 5:2 ఆ రాజు అయిన అహష్వేరోషు రాజు రాజదండాన్ని పెట్టాడు, అధికార దండం. ఆ దండము దయ చూపిస్తుంది, అదే దండం శాసిస్తుంది. దయ చూపించి ఎస్తేర్ని రాణిగా చేసింది. రాజదండం ఉపయోగించి వస్తేని ఆగ్రహానికి లోనైంది. దేవుని అధికారం అనుకుంటే ఆగ్రహానికి కాకుండా అనుగ్రహానికి ప్రాప్తులుగా మనం మార్చబడతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిశ్చయంగా మీ జీవితాల్లో, మన జీవితాలలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందడానికి సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. సామెతల గ్రంథం 3:6 కూడా మనం చూస్తున్నాం. నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము, ప్రవక్తనంతటిని సరళము చేయును. అధికారంలో పడాలి, దేవుని అధికారానికి. అందుకనే మత్తయి సువార్త 8:6 శతాధిపతి ఆయన కపెర్నహూములో శతాధిపతి 100 మంది ఆయన చేతి కింద ఉన్నారు. ఆ 8:6 అంటాడు, నేను కూడా అధికారమునకు లోబడివాడును, నేను కూడా అధికారము లోబడివాడును. ఒకడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు, నేను అధికారంలో పడు. ఒక 100 మంది చేతి కింద ఉన్న ఒక సహస్రాధిపతి చెప్తున్నాడు యేసయ్య అధికారానికి. దేవుని బిడ్డలారా, ఆయన అధికారానికి లోబడలేదా? ఆయన చేతిలో నీతి న్యాయము ఉండే కొలనూలు ఉంది. రెండవది ఆయన చేతిలో అథారిటీ, ద గ్రేట్ అథారిటీ, గొప్ప అధికారం, దేవుని అధికారం. అందుకని యేసు ప్రభు ఆయన సజీవుడిగా ఉన్న చెప్పాడు, నా అధికారం అంతా మీకు ఇస్తున్నా, తేళ్ల మీద, విష సర్పాల మీద అధికారం ఇస్తా. ఏదైతే నోటుతో శాసిస్తారో దానిని నేను వెంటనే ముస్తాను. అబ్రహాముకి అధికారం ఇచ్చాడు, ఇస్సాకు యాకోబుకి అధికారం ఇచ్చాడు, మన పితలందరికీ ఇచ్చాడు. ఈ రోజున విశ్వాస జీవితంలో ఉన్న నీకు అధికారాన్ని ఇస్తున్నాడు. ఈ రోజున రాబోతున్నటువంటి ఈ ప్రభుత్వం పట్ల దేవుడు కూడా అధికారమును ఇచ్చిన అధికారాన్ని దేవుని ద్వారా అధికారులందరూ సామెతలు 8:15 రాయబడినట్లుగా, నా వలన రాజులు ఏలుదురు, నా వలన న్యాయాధిపతులు అధికారులు న్యాయం వలన పరిపాలన చేయుదురు, లోకములోను గనులైన వారందరూ ప్రభుత్వం చేయుదురుగాక. చేతులు 2 ఊపితే స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అధికారానికి లోబడుతున్నటువంటి మొర్దెకై కూడా హామాను రాజుగారు చేత హెచ్చించబడ్డాడు. అందరూ వచ్చి లేచి నిలబడుతుంటే లేచి నిలిచి వందనం చెప్పలేదని హామానుకు లోబడకుండా ఉంటే ఈ మొర్దెకై అంటున్నాడు, నేను యూదుని గనుక ఆ పని చెయ్యజాలను. ఎస్తేరు గ్రంథం 3:15 నేను యూదుని గనుక ఆ పని చెయ్యజాలని. ఎప్పుడైతే దేవునికి మాత్రమే లోబడ్డాడో, లోక సంబంధమైన అధికారానికి లోబడలేదు, ఏ హామానైతే ఉరి తీయాలనుకున్నాడో అతడిని, అతని వంశాన్ని అంతటిని, అదే మొర్దెకైకి
దేవుని అధికారంగా లోబడ్డాడు గనక ఉరి తీయాలనుకున్నటువంటి వ్యక్తి ఊరేగించడం ప్రారంభించాడు. చేతులు చెప్దాం గట్టిగా హల్లెలూయా. అతి ఉన్నతమైన ఆశీర్వాదం నా దేవుని బిడ్డలారా, సర్వశక్తి కలిగిన సర్వాధికారి అయినటువంటి దేవుడు మన అందరి జీవితంలో దేవుని చేతిలో నీతి న్యాయములు అనే మట్టపు గుండె ఉంది. ఆ మట్టపు గుండె ఎవరైనా నీతి న్యాయం తప్పవారు ఆయనకి ఇష్టానుసారుడైన దావీదు ఉన్నాడే. దావీదు భక్తుడు సమూయేలు 2:11 అధ్యాయంలో అందరు యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధకాలమున ఏమండి ఆయన మిద్దె ఎక్కి చేయకూడని పాపం చేసి ఏది ఎవరికి తెలియనట్లుగా నాకు అధికారం ఉన్నది చేసేవారే ఎంత చేసిన అడిగేవారు లేరనుకుంటే వెంటనే దేవుడు ఇదిగో నువ్వు చేయకూడన్న పాపం చేసా గనక ఆ పాపం కప్పిపుచ్చుకోవడానికి ఏమండి ఉరియా భార్య అయిన దాన్ని తీసుకుని వచ్చి మళ్ళా తన భర్తను చంపి ఆ పాపం ఖర్చుపెట్టుకోవడానికి ఇంకొక మరణం చేసావు కనుక నువ్వు ఆ మనుషుడివి అనగానే దేవుని చేతిలో ఉన్న మట్టపు గుండె దావీదు దగ్గర రాగానే కన్నీళ్ళతో ప్రార్థన చేశాడండి. కీర్తనల గ్రంథం 51వ కీర్తనలో, నీ ఎదుటే నేను పాపం చేశా, నన్ను కడుగు, నన్ను బాగోగ కడుగు, ఇస్సోపుతో నన్ను కడుగు, హిమమ కంటే తెల్లగా నన్ను కడుగని ప్రార్థన చేశాడు. ఏమండి నీ సన్నిధిలో నన్ను త్రోసివేయద్దు, పరిశుద్ధాత్మ నాలో నన్ను తీసివేయద్దు అని ప్రార్థన చేశాడు. ఖచ్చితంగా ఏమండి దావీదు మట్టపు గుండెని దేవుడు చేసిన తర్వాత నీతి న్యాయం కలిగినటువంటి వాణిగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. 2 చేతుల పైకి చెప్దాం గట్టి హల్లెలూయా, హల్లెలూయా. అటు ఉన్నతమైన ఆశీర్వాదం దీవెనతో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆయన చేతుల్లో మరొకసారి చెప్తున్నాను, 95వ కీర్తన 4వ వచనంలో భూమి అగాధములు ఆయన చేతిలో ఉన్నవి. పరమగీతాల గ్రంథం 8:3లో ఆయన చెయ్యి నా తల క్రింద ఉంది, ఆయన ఎడమ చెయ్యి నన్ను కౌగిలించుకుంటుంది. ఆయన చేతిలో ఉన్న మట్టపు గుండె నీతి న్యాయములు కలిగిన వట్టుగా ఉన్న ఆ నీతి న్యాయం నీ కుటుంబానికి నీతిమంతుడుగాను నీ కుటుంబానికి న్యాయము తీర్చునుగాక.